తెలుగుదేశం నుండి వైసీపీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కర్ణం బలరాము, గిరి, గణేషు ఇట్లాంటి వీళ్ళందరికీ సంబంధించి అనర్హత వేటు వేయమని చెప్పేసి ఒక లేఖ రాయటం, ఇది వంశీ వీళ్ళ నలుగురిది. ఆ లేఖ మీదన స్పీకర్ వివరణ అడిగితే అవును అంటూ చంద్రబాబు గారు ఒక్క ముక్కలో వాళ్ళ మీదన తొలగించాలని మేము తీర్మానించాం, తొలగించమని చెప్పి రాశారు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి శ్రీదేవి కావచ్చు, మేకపాటి కావచ్చు, అట్లా కోటంరెడ్డి కావచ్చు, ఆనం కావచ్చు, ఈ నలుగురికి సంబంధించి మాత్రం కోర్టుకు వెళ్ళేలాగా ఏర్పాట్లు చేస్తున్న తెలుగుదేశం పార్టీ. వాళ్ళ మీద అనర్హత వేటు వేయకుండా చూడండి అన్నటువంటి పేరుతో వాళ్లే వేసేటట్టు, మేము మా మీద అనర్హత వేటు అన్యాయంగా వేస్తున్నారు, ఆపేమని కోర్టుకు వెళ్లే విధంగా తెలుగుదేశం పార్టీ తగిలిన లాయర్లని ఏర్పాటు చేస్తుంది. అవసరమైతే సుప్రీంకోర్టు దాకా అయినా వెళ్ళి రాజ్యసభ ఎన్నికల్లోపు వీళ్ల ఓట్లు మురిగిపోకుండా చూసుకునేటటువంటి ఎత్తుగడ వేస్తుంది. ఈ మధ్యలో 29వ తారీఖు లోపు మీరందరూ మా ఎదుట హాజరయ్యి మీకు ఇచ్చినటువంటి ఏదైతే నోటీసు ఉందో, మీకు మీ పార్టీ వైసీపీ ఇచ్చిన నోటీసు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నోటీస్కి మీకు ఇచ్చాం కదా, ఆ నోటీసు మాకు ఇచ్చిన నోటీసు మేము మీకు నోటీస్ ఇచ్చాం కదా, వివరణ ఇచ్చుకోండి అంటూ స్పీకర్ కార్యాలయం ఆదేశాలు ఇచ్చింది. అయితే స్పీకర్ ఆదేశాల మీద స్టే ఇస్తారు. స్పీకర్ ఫైనల్ ఆదేశం మీద అప్పీల్కి వెళ్ళొచ్చు, కానీ స్పీకర్ని ఈ చర్య తీసుకోకుండా ఆపండి అని అడిగితే కోర్టు ఒప్పుకుంటుందా చూడాల్సి ఉంది.